హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడివేడిగా ఎగ్ బిర్యానీ చేసుకొని తినేద్దామా? చాలా అంటే చాలా ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చికెన్ ఎప్పుడైనా అవైలబుల్గా లేనప్పుడు లేదా తెచ్చుకోవడం కుదరినప్పుడు ఇలా ఒకసారి ఎగ్ బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసేసుకుందాము. నేను ఆయిల్ బదులు మొత్తం నెయ్యే వాడుతున్నాను. మీకు నచ్చకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. యాలకులు, లవంగి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే దీంట్లో మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాము. నేనైతే కనుక 6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. జస్ట్ వీటిని కొంచెం అంటే కొంచెం కలర్ మారేదాకా వేయించుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ కన్నా నెయ్యి వేస్తేనే ఎగ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ బాగుంటుంది తినాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నెయ్యితోనే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఉల్లిపాయలు కూడా ఒక 50% వరకు వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒకే ఒక టమాటాని జస్ట్ చీలికల కింద కట్ చేసి వేసేసాను. టమాటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ డామినేషన్ అయిపోతుందండి. సో అందుకని కొన్ని టమాటాల ముక్కలు మాత్రమే వేశాను. నేను ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని వేశాను. అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మొత్తాన్ని కూడా 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చూడండి, మొత్తం కూడా చక్కగా వేగుతున్నాయి కదా. చక్కగా జలుబు చేసిన నోటికి కానీ ఏదైనా కొంచెం టేస్టీగా తినాలన్నప్పుడు ఇలా ఒకసారి ఎగ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఉల్లిపాయ, టమాటా, అలాగే మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నానండి. నేను కాడలతో సహా కట్ చేసి వేసేస్తాను, కాడలు ఏమీ సపరేట్ చేయను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా కాడలతో సహా కట్ చేసి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి జస్ట్ 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. చూడండి, చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఈ 2 మంచిగా వేయిస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ రెండింటి వల్లే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. అలాగే పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా. మనం బిర్యానీలో వేసే గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఘాటండి. ఇంకా నేను కారాన్ని కానీ స్పైసీగా ఉండే మసాలా దినుసులు కానీ వేటిని వేయను. సో అందుకని వీటినే మనం వేసేప్పుడు కొంచెం చూసుకొని మన స్పైసీకి తగ్గట్టు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కల్లుప్పు వేసాను. అలాగే ఫ్రెష్గా తోడు పెట్టుకున్న ఒక 4-5 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మొత్తాన్ని మసాలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేదాకా ఇలాగ 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక అరచెక్క కన్నా కొంచెం ఎక్కువే పోస్తున్నానండి. నిమ్మరసం వేసి బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టేశాను. వాటిని ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నా. నేను నానబెట్టలేదండి రైస్, జస్ట్ కడిగి అలా పెట్టాను, వెంటనే వేసేస్తున్నాను. రైస్ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నేను ఒకటే పోస్తానండి. అప్పుడే పొడిపొడిలాడుతూ వస్తుంది అనేది నా ఫీల్. బాగుంటుంది. నాకైతే కనుక పదునుగా రైస్ బాగా వస్తాయి. మీకు నచ్చకపోతే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేను ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాటులు పెడితే లోపలికి ఘాటు మసాలా ఫ్లేవర్ అంతా వెళ్ళి తినేటప్పుడు భలే ఉంటాయి అసలు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బిర్యానీలో వేసేసి ఒక్కసారి మొత్తం కలిపి, మీరు ఈ ప్లేస్లో చక్కగా స్పైసీ సరిపోయినాయా లేదా, లేదంటే ఉప్పు సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి చక్కగా మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, విజిల్ అయిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను. యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు లేదా ఇంట్లో సడన్గా ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు మనకి అన్నీ అవైలబుల్గా ఉండవు కదా. ఎగ్స్ నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇమీడియట్గా ఇలా ఎగ్ బిర్యానీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేవాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారండి.
చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది మన ఎగ్ బిర్యానీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.